అందరికీ నమస్కారము. ప్రతి తల్లిదండ్రులు ఆశించేది ఒకటి ఉంటుంది. తమకన్నా తమ పిల్లలు చాలా బాగా చదువుకోవాలని, పెద్ద చదువులు చదువుకోవాలని, ఉన్నత పదవులను అధిరోహించాలని, చక్కగా ముందుకు దూసుకెళ్ళిపోవాలని చాలా ఆశిస్తూ ఉంటారు. అవి ఎలా సమకూరుతాయో, ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. అటువంటి వారి కోసం ఎలా పెద్ద చదువుల్ని పిల్లలు చదువుకోవాలి, వేరే దేశాల్లో చదువుకోవాలి, ఎలా మనము ఎవరిని సంప్రదించాలి అని ఆలోచిస్తూ ఉంటే మాత్రం వారు హిరణ్మయి గారు స్థాపించిన ఫ్లయింగ్ అనే ఆర్గనైజేషన్ని సంప్రదించవచ్చు. ఫ్లయింగ్ అనే ఆర్గనైజేషన్ మురళీకృష్ణ గారు, హిరణ్మయి గారు కలిపి నడుపుతున్నారు. ఈరోజు మన ముందుకు హిరణ్మయి గారు వచ్చారు. ఇదం బ్రాహ్మం స్టూడియో ద్వారా వారిని ఆహ్వానించుకుని ఫ్లయింగ్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి హిరణ్మయి గారు. నమస్కారం, స్వాగతం అండి. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ, మీ చదువు, వాటి గురించి వివరించండి. నా పేరు హిరణ్మయి అండి. థ్యాంక్ యూ నన్ను ఇదం బ్రహ్మంకి ఆహ్వానించినందుకు. నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అలాగే నేను సర్టిఫైడ్ కేంబ్రిడ్జ్ ట్రైనర్ని అండ్ ఐడిపి ఐఎల్స్ సర్టిఫైడ్ ట్రైనర్ని. అండ్ మా హస్బెండ్ పేరు మురళీకృష్ణ. సో నేను మా హస్బెండ్ కలిపి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఫ్లయింగ్ని స్థాపించాము. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. చాలా సంతోషం అండి. మీకు ఈ ఫ్లయింగ్ అనే సంస్థ స్థాపించాలని ఆలోచన ఎలా వచ్చింది? ఇది ఇంతకుముందు చెప్పినట్టు మా హస్బెండ్ బ్రెయిన్ చైల్డ్ అండి. సో ఇద్దరం కలిసి కోవిడ్ టైంలో దీని గురించి మేము ఆలోచించాము. కోవిడ్లో అందరూ చాలా బాధపడినట్టే, అందరూ చాలా కష్టాలు పడ్డారు. సో మాకు అనిపించింది, లేదు ఇంకా కొత్తగా మనం ఏమన్నా చేయాలి, పిల్లలకి ఎంతో కొంత సహాయం చేయాలి, చదువుకునే వాళ్ళకి ప్రోత్సహించాలి, కోవిడ్లో ఆన్లైన్ క్లాసెస్ అవి స్టార్ట్ చేయాలి అని. అప్పుడు కోవిడ్ టైంలో నేను స్టార్ట్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ అండ్ దాని తర్వాత మేము మా ఓన్గా మా కంపెనీని మేము స్థాపించామండి. ఫ్లయింగ్ అంటే ఏంటి, అసలు మీరు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మీరు ఎలా పిల్లల్ని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పంపిస్తారు? యాక్చువల్లీ ఫ్లై ఈఎన్జి అంటే ఫ్లై అంటే మనకు తెలుసు ఎగరడం. సో మా హస్బెండ్ ఫ్లై అంటే ఎగరడానికి హెల్ప్ చేస్తారు. ఈఎన్జి అంటే ఇంగ్లీష్. సో ఫ్లై ప్లస్ ఈఎన్జి అంటే ఐఎల్స్. నేను బేసిక్గా ట్రైనర్ని కాబట్టి, ఐఎల్స్ టోఫెల్ పీటీ ట్రైనర్ని కాబట్టి ఆ రెండు మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పి మేము ఫ్లయింగ్ అనే దాన్ని స్థాపించామండి. అండ్ మీరు అన్నట్టు ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో మేము పిల్లల్ని డిఫరెంట్ కంట్రీస్కి చదువుకోవడానికి పంపిస్తాము. మెయిన్గా వచ్చేసి యూకే, యుఎస్ఏ, ఐర్లాండ్, జర్మనీ అండ్ న్యూజిలాండ్. సో ఇలాంటి కంట్రీస్కి మేము పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తాము. మా నుంచి పిల్లలు బేసిక్గా స్టార్టింగ్ నుంచి, అంటే ట్రైనర్ని నేను కాబట్టి ఐఎల్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను పిల్లలకి. ట్రైనింగ్, ఆ తర్వాత అడ్మిషన్కి, అండ్ తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్కి, అండ్ దెన్ వీసాస్కి, అన్నిటికీ మాకు ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది. ఆ టీమ్ మీకు సపోర్ట్ చేస్తారండి. చాలా సంతోషం అండి. ఎటువంటి విద్యార్థుల యొక్క అర్హతలేంటి అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే, వాటి గురించి వివరించండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన పిల్లల నుంచి క్వాలిఫికేషన్ ఉంటుందండి. అంటే ఇంటర్ అయిపోయి బ్యాచిలర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అండ్ బ్యాచిలర్స్ అయిపోయి మాస్టర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అండ్ మాస్టర్స్ అయిపోయి పిహెచ్డి చేద్దాం అనుకున్న వాళ్ళు. ఈ పిల్లలు మనకి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆల్మోస్ట్ 19 నుంచి 25 ఇయర్స్ ఏజ్ వరకు, 25 నుంచి 30, మాక్సిమం 30 ఇయర్స్ ఏజ్. అంటే జాబ్ చేసుకుంటూ మళ్ళీ జాబ్ మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకైనా సరే అది బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎటువంటి తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి పంపించగలుగుతారా? పంపించచ్చండి, తప్పకుండా. అంటే ఎటువంటి తల్లిదండ్రులైనా అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాము. అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తామంటే ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా డైరెక్ట్గా పెట్టుకోగలిగిన వాళ్ళు పేరెంట్స్ పెట్టుకుంటారు. లేని వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాము. త్రూ ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళ సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే, వాళ్ళకి ఎవ్రీ మంత్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా సరే
వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు వీసా సపోర్టు అన్ని కూడా మీ దగ్గర నుంచి లభిస్తాయా వాళ్ళకి? తప్పకుండా అండి, వీసా దగ్గర నుంచి అన్ని. అందుకే యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ గా, అంటే ఒక స్టూడెంట్ ట్రైనింగ్ వచ్చారు అంటే టిల్ ఎయిర్ టికెటింగ్ దాకా అంతా మా టీమ్ మేము సపోర్ట్ చేస్తామండి. ఎవరైనా బ్రాహ్మణ పిల్లలకి వెళ్ళాలనే ఆశ ఉంటే మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా? తప్పకుండా అండి, మన బ్రాహ్మణ పిల్లలకి ఎవరికైనా కూడా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము. అంటే వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేసి పేరెంట్స్ కి చెప్పగలుగుతారా, లేకపోతే మీరు ఎలాగ ఎడ్యుకేట్ చేస్తారు? మాది ఈ ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ మీరు ఎలా వాళ్ళకి పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేస్తారు? ఇప్పుడు ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి ఫస్ట్ వాళ్ళ పిల్లల ప్రొఫైల్ ని ఎవాల్యుయేషన్ చేస్తాము. అంటే వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి వాళ్ళకి ఏ కాలేజ్ సూట్ అవుతుంది, వాళ్ళకి ఏ పర్సంటేజ్ కి ఏ కాలేజ్ ఏ కంట్రీ అయితే సెట్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కి కూడా వాళ్ళ బడ్జెట్ ఎంత, అసలు బడ్జెట్ లేకుండా మనం పేరెంట్స్ కి ఏం సపోర్ట్ చేయలేము. సో వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్ళాలి అనేది మేము ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అలాగే మేము అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాము. అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి, మేము డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తాము, యూనివర్సిటీస్కి వెళ్తాము. అక్కడ మేము ఒక అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము, స్టాల్స్ కండక్ట్ చేస్తాము అండ్ ప్రెజెంటేషన్స్ ఇస్తాము. అక్కడ పిల్లలకి మేము ఫస్ట్ అవేర్నెస్ ఇస్తాము. అక్కడ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మా దగ్గరకు వస్తారు. లేదు ఒక పేరెంట్ వచ్చిన తర్వాత మేము ఒక 1-to-1 ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఆ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అని తెలుసుకొని మేము సపోర్ట్ చేస్తామండి. మీ దగ్గర నుంచి వెళ్ళిన అక్కడ విదేశాల్లో సెటిల్ అయిన పిల్లలు చదువుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రీసెంట్ గా కూడా మేము ఒక స్టూడెంట్ ని పంపించాము, యూకే అబ్బాయి. సో ఆ యూకే అబ్బాయికి ఏమైంది అంటే ఫస్ట్ ఒక వేరే కాలేజ్ కి అప్లై చేశాడు, అక్కడ రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయిన తర్వాత అతను మా దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకొని మళ్ళీ అతన్ని మేము కరెక్ట్ ప్రొఫైల్ గా పెట్టి తనకి ఏ కోర్స్ సెట్ అవుతుందో చూసుకొని మేము అతన్ని పంపించాము. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 1200+ వీసాస్ చేసాము అండ్ 500+ స్టూడెంట్స్ ని మేము పంపించామండి. చాలా సంతోషం. మీకు బాగా నచ్చిన వారు ఇచ్చిన టెస్టిమోనియల్స్ లో మీకు ఇష్టమైన టెస్టిమోనియల్ గురించి ఒకటి చెప్పండి. నాకు ఇష్టమైన టెస్టిమోనియల్ అంటే ఈ మధ్యన ఒక ఈ యూకే అబ్బాయి వచ్చేసి విజయవాడ బేస్డ్ అబ్బాయి అండి. సో ఆ విజయవాడ నుంచి వచ్చిన అబ్బాయి ఇలానే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రిఫరెన్స్ ద్వారా వచ్చిన అబ్బాయి. అప్పటికే పాపం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, అప్పటికే 2-3 లక్షలు కట్టేసి ఉన్నారు. వాళ్ళు వెళ్లే ముందు మేడం మేము మీ వల్లే ఇదంతా చేసాము, మీ హస్బెండ్ వల్లే మాకు లోన్ వచ్చింది, చాలా సంతోషం మేడం అని చెప్పి వాళ్ళేంటి మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా హస్బెండ్ కి థ్యాంక్స్ చెప్పి స్వీట్లు ఇచ్చి వెళ్ళారు. అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మన వల్ల ఒకళ్ళు ఆనందపడ్డారంటే అది మనకి చాలా సంతోషమైన విషయం కదా. చాలా సంతోషం. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఫ్లయింగ్ ని ఒక 5 years లో మీరు ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎంతమంది విద్యార్థుల్ని ఓవర్సీస్ కి ఎడ్యుకేషన్ పంపించి ట్రైనింగ్స్ ఇచ్చి తీర్చిదిద్దాలనుకుంటున్నారు? రానున్న భవిష్యత్తులో 5 years లో మా ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరూ అందరికీ కళ ఉంటుంది, దాన్ని ఎలా సాకారం చేసుకోవాలి అనేది మాత్రమే వాళ్ళకి తెలియదు. చాలా మంది చెప్తారు మీరు అది చేయండి, మీరు ఇదే చేయండి అని చెప్తారు. కానీ తర్వాత వెళ్ళేసరికి అక్కడంతా ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్స్ ఉండవు, ఏమీ ఉండవు, కష్టపడతారు. సో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పెద్ద అన్నలాగా మా ఫ్లయింగ్ అనేది ఉండాలి అనేది మా ఉద్దేశం. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పుడు కోల్గేట్ పేస్ట్లు ఇలాంటివి ఎలాగా ఒక బంధం ఏర్పరచుకున్నాయో ఒక ఫ్లయింగ్ కూడా ఒక పెద్దన్న లాగా ఉండాలి. సో ఏది అనుకున్నా సరే వాళ్ళు ఫ్లయింగ్ దగ్గరికి రావాలి అనేది మా ఉద్దేశం. దాని గురించి మేము ప్రతి ఒక్క కాలేజ్ కి రీచ్ అవుతున్నాం, ప్రతి ఒక్క కుటుంబాలని రీచ్ అవుతున్నాం మేము. సో ఆ రీచ్ అవ్వడం మాకు వచ్చే టెస్టిమోనియల్స్ అని ఉంటున్నాయి అండ్ రిఫరెన్స్. సో మాక్సిమం మాకు వచ్చే రిఫరెన్స్ అన్ని త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే వస్తున్నాయి. అందరు తెలిసిన వాళ్ళ ద్వారా రిఫరెన్స్ లో వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళ వల్ల మా పిల్లలు బాగా ఆనందపడ్డారు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే విధంగా నేను అన్నట్టు ఒక పెద్ద అన్నలాగా ముందుకెళ్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు చాలా టఫ్ సిచ్యుయేషన్ నడుస్తోంది కదండి, వార్ నడుస్తోంది కదా, మీరు పిల్లల్ని ఏ కంట్రీలో అయితే ప్రిఫర్ చేస్తారు? యుఎస్లో టఫ్గా ఉంది కాబట్టి యుఎస్, యూకే, జర్మనీ ఏ కంట్రీస్ అయితే మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? అవునండి, కరెక్టే. ఇప్పుడున్న టఫ్ సిచ్యుయేషన్ లో యుఎస్ఏ మార్కెట్ చాలా డౌన్ ఉంది. అంటే పిల్లలు భయపడుతున్నారు యుఎస్ఏకి వెళ్ళడానికి. సో వాటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూకే బాగుంటుంది, దెన్ కెనడా, ఐర్లాండ్, జర్మనీ అండ్ న్యూజిలాండ్. ఈ కంట్రీస్
స్టూడెంట్స్ కి మంచి భవిష్యత్తు ఉంది. అంటే ఇప్పుడు జనరల్ గా పిల్లలు వెళ్ళేది ఓన్లీ చదువుకోవడం కోసమే వెళ్ళరు, అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వడం కోసం కూడా వెళ్తారు. అక్కడ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఈ కంట్రీస్ చాలా బెస్ట్ ఆప్షన్స్ అండి. వెరీ నైస్ అండి. మీరు ఇప్పటి వరకు ఎన్ని విజిట్ వీసాస్ చేశారు, ఎన్ని అడ్మిషన్స్ ఇప్పించారు? సో మేము యాజ్ ఎ చెప్పినట్టు మేము ఓవర్సీస్ ఎడ్యుకేషనే కాకుండా వీసాస్ కూడా చేస్తామండి. అంటే విజిట్ వీసాస్ చేస్తాము. యుఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, ఐర్లాండ్, అంటే ఏ కంట్రీస్ కైనా స్టూడెంట్ వీసాస్ తో పాటు విజిట్ వీసాస్. అలాగే మాకు రిఫరెన్స్ కూడా అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, వాళ్ళ అబ్బాయి కాన్వకేషన్ కి వెళ్ళాలనుకోండి, తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ మాకే రీచ్ అవుతారు. సో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ మేము 12,000 ప్లస్ వీసాస్ చేసాము అండ్ 300 ప్లస్ అడ్మిషన్స్ చేసామండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. యుఎస్ఏ లో మనకి F1, F2 వీసా లాగా విజిట్ వీసాలు వచ్చేసి B1, B2 అంటారండి. అంటే దాన్ని విజిట్ వీసా అంటారు. అలాగే L1, L2 వీసాస్ చేస్తాము, J1, J2 వీసాస్ చేస్తాము. అన్ని అంటే స్టూడెంట్స్ తో పాటు డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నా ఆ డిపెండెంట్ వీసాస్ అండ్ H1B వీసాస్. అంటే ఒక వీసా లాగా, అంటే స్టూడెంట్ కి ఎలా అయితే అన్ని కంట్రీస్ టైప్ వీసాస్ ఉంటాయో, విజిట్ వీసాస్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ మేము చేస్తామండి. వెరీ నైస్ అండి, చాలా సంతోషం అండి. చూశారు కదా, ఫ్లైయింగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీకు కూడా కావాలనుకుంటే, మీ ఇంట్లోని పిల్లలకు కూడా అందించాలనుకుంటే తప్పక సంప్రదించండి ఫ్లయింగ్ వ్యవస్థాపకులని హిరణ్మయి గారిని, మురళీకృష్ణ గారిని. ధన్యవాదాలు హిరణ్మయి గారు. Thank you. ధన్యవాదాలు.